తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. ప్రభువు పొందిన దెబ్బల ద్వారా మనకు ఆరోగ్యము చేకూరెను. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనము. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ప్రభువైన దేవుడు తన కృపావరాలను మనపై కుమ్మరించునుగాక. ఈరోజు మనం గుడ్ ఫ్రైడే అనగా శుభ శుక్రవారమును కొనియాడుతూ ఉన్నాం. ఈరోజు క్రీస్తు అనేక శ్రమలు పడి నిందలు అవమానాలు భరించి శరీర భారానికి కృంగి సిలువను ఎత్తుకొని కల్వరి కొండ మీదికి ఎక్కి ఆ సిలువ పైననే కొట్టబడి మరణించాడని ధ్యానిస్తున్నాం. ఈనాటి జీవవాక్యం కూడా అదే విషయాన్ని మనకు తేటతెల్లం చేస్తుంది. క్రీస్తు ప్రభు చిన్నచూపు చూచి తృణీకరించబడినను బాధామయుడు అయినను జనులు అతనిని తిరస్కరించినను మన రోగాలను మన దుఃఖాలను భరించాడు. మన తప్పిదముల కొరకు ఆయన కొరడాలతో కొట్టబడ్డాడు, పిడిగుద్దులతో గేలి చేయబడ్డాడు, మన పాపాల కొరకు నలిగిపోయాడు. ఈ విధంగా క్రీస్తు ప్రభు పొందుతున్న ప్రతి శిక్ష వలన, ప్రతి అవమానం వలన, చివరికి పొందిన దెబ్బల ద్వారా ఈ లోకానికి అంతటికీ శాంతి, సమాధానం, ఆరోగ్యం, ఆయుష్, ఆనందం చేకూరింది. అతని గాయాల నుండి కారిన రక్త ప్రోక్షణ ద్వారా సర్వ మానవాళి పాపములు కడగబడ్డాయి. శాపాలు తాపాలు కనుమరుగైపోయాయి. అంధకార శక్తులు అడుగంటాయి. ఆత్మాంధకారం తొలగి వెలుగు సంతరించింది. మరణముళ్ళు మరణఛాయలు తొలగిపోయాయి. కృపాకాలం కారుణ్యక్రియలు మొదలయ్యాయి. యేసు పొందిన శ్రమలు, నిందలు మహిమగల జీవితానికి నాంది పలికాయి. క్షయమైన ఆయన శరీరం అక్షయమైనదిగా మారబోతుంది. కావున ఈరోజు క్రీస్తు శిలువ పాటలను ధ్యానిస్తున్న మనం ఆ శిలువ వైపు చూస్తూ రక్షణ ప్రసాదాన్ని పొందుకుందాం. ప్రార్థించుదాము. కరుణా సముద్రుడవైన మా దేవ, మీ అనలేని కృపకు గాను మీకు మా వందనాలు చెల్లిస్తున్నాము. మీరు శిలువ మీద మరణించుట ద్వారా ఈ లోకానికి రక్షణ ప్రాప్తించింది. మేము ఎల్లప్పుడూ మీ శిలువ వైపు చూస్తూ మా జీవితాలను పవిత్రత వైపు నడుపుతూ మీ ప్రియబిడలుగా జీవించే యోగ్యతను మాకు దయచేయమని మీ శక్తిగల నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.